అమరావతిలో నిర్మాణం కాబోతున్న సిఆర్డీఏ కార్యాలయ పనులు ఎక్కడి వరకు వచ్చాయి? రాజధానికే ముకుటామయమనంగా నిర్మిస్తున్న సిఆర్డీఏ కార్యాలయం లోపల బయట ఎలా ఉంది? సుమారు 3.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవన ప్రత్యేకతలు ఎలాంటివి? ఈ నిర్మాణంపై మంత్రి నారాయణ స్పందన ఎలాంటిది? ఇప్పుడు చూద్దాం. నా వెనక మీరు చూస్తున్నటువంటి ఈ భవనం హైటెక్ సిటీలోని సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, మాదాపూర్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ అంతకన్నా కాదు. అమరావతిలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి సిఆర్డీఏ కార్యాలయం. సార్ చూడవచ్చు ఎంత అద్భుతమైనటువంటి భవనాన్ని ఇక్కడ తీర్చిదిద్దారో. పూర్తిగా ఒక గ్లాస్ ఫిట్టింగ్తో ఈ అద్దాల మేడగా ఈ సిఆర్డీఏ కార్యాలయం సిద్ధం చేస్తున్నారు. ఎంట్రన్స్లోనే బిల్డింగ్ అవుట్లుక్ మీద ఏ అనే ఆ లెటర్ని ఇండికేషన్గా అమరావతి, ఏ ఫర్ అమరావతి అనే విధంగా ఇండికేషన్ వచ్చే విధంగా ఈ భవనానికి సంబంధించిన అవుట్లుక్ అంతా కూడా సిద్ధం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అమరావతిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రారంభం కాబోతున్నటువంటి మొదటి బిల్డింగ్ ఇది సిఆర్డీఏ కార్యాలయం. దాదాపు 85% పనులు దాదాపు పూర్తి అయ్యాయి. లోపల ఇంటీరియర్ వర్క్ మాత్రం ఇంకా పెండింగ్ ఉంది. ఆ వర్క్ అంతా కూడా శరవేగంగా కొనసాగుతుంది. ఒకసారి మనం అవుట్లుక్ చూస్తే కనుక ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో మనకి అర్థమవుతుంది. నేను మొదటిగా చెప్పినట్టు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలు, హైదరాబాద్లో ఉండే సాఫ్ట్వేర్ కంపెనీలు ఏ విధంగా అద్భుతంగా ఉంటాయి, అదేవిధంగా ఈ సిఆర్డీఏ కార్యాలయాన్ని సిద్ధం చేశారనలో అతిశయోక్తి లేదని చెప్పాలి. మొత్తం 7 ఫ్లోర్లుగా ఈ సిఆర్డీఏ కార్యాలయాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు దాదాపుగా పూర్తి కావచ్చాయి. చివరి 5, 6 ఫ్లోర్లు కొంత ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇంటీరియర్ వర్క్ కొంత లేట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. మీరు గ్రౌండ్ ఫ్లోర్లో చూడొచ్చు. మొత్తం కూడా ఒక అద్భుతమైన లోపల ఇంటీరియర్ వర్క్ అంతా కూడా డిజైన్ చేశారు. మొత్తం 7 ఫ్లోర్లు, దాదాపు 3.62 ఎకరాల్లో దీన్ని నిర్మాణం చేస్తున్నారు. అమరావతికి మొగుటంగా ఉండబోతున్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్ని ఆనుకుని ఈ సిఆర్డీఏ కార్యాలయం రాబోతుంది. ఈ సిఆర్డీఏ కార్యాలయం ఇంత ఖర్చు పెట్టి ఇంత అందమైన బిల్డింగు ఎందుకు కడుతున్నారని చాలామందికి అనుమానం రావచ్చు. భవిష్యత్తులో అమరావతి ఒక మహానగరంగా తీర్చిదే నాటికి మొత్తం కార్యకలాపాలన్నీ అమరావతిలో నిర్మాణం అయ్యే ప్రతి ఇంటికి, ప్రతి భవనానికి, ప్రతి కమర్షియల్ కాంప్లెక్స్కి అనుమతుల నుంచి అన్నీ కూడా ఈ కార్యాలయం నుండి వెళ్ళబోతున్నాయి. అమరావతి మానిటరింగ్ అంతా కూడా ఇక్కడే చేయబోతున్నారు. ఒక 2 కమాండ్ కంట్రోల్ రూములను ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్స్ని దీంట్లో ఏర్పాటు చేస్తున్నారు. మనకు కనబడుతున్నటువంటి ఈ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూము, అదేవిధంగా 3వ ఫ్లోర్లో ఇంకొక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ సిద్ధం చేస్తున్నారు. దాని యొక్క ప్రాధాన్యత ఏంటంటే అమరావతి నగరం మొత్తం ఈ వ్యవస్థనంతా మానిటరింగ్ చేయడానికి ఈ 2 కమాండ్ కంట్రోల్ రూమ్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయబోతున్నారు. అమరావతిలో పారిశుద్ధ్యం దగ్గర నుంచి తాగునీరు, అదేవిధంగా మౌలిక వసతులు, అదేవిధంగా ప్రొటెక్షన్, భద్రతకు సంబంధించిన అన్ని విషయాలు ఈ 2 కమాండ్ కంట్రోల్ రూమ్లో పరిశీలించబోతున్నాం. దాని ద్వారా మొత్తం కూడా మానిటరింగ్ అంతా చేయబోతున్నారు. దాదాపు 2.62 లక్షల విస్తీర్ణంలో ఈ మొత్తం కూడా నిర్మాణం అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మరోవైపు ఇటువైపున గ్రీనరీకి సంబంధించిన ఏర్పాట్లు కూడా సర్వేగంగా చేస్తున్నటువంటి పరిస్థితి. అనేక ప్రాంతాల నుంచి మొక్కలు తీసుకొచ్చి ఈ సిఆర్డీఏ కార్యాలయం ఒక గ్రీనరీ కార్యాలయంగా దీన్ని సిద్ధం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూడవచ్చు. లారీల్లో ఇప్పటికే పెద్ద పెద్ద మొక్కలు, వృక్షాలన్నీ కూడా తీసుకొచ్చి ఇదంతా కూడా గ్రీనరీ కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఏసీ వర్క్స్ కూడా కొంత పెండింగ్ ఉన్నట్టు తెలిసింది. వాటి కూడా శరవేగంగా పూర్తి చేయబోతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ అమరావతికి మొకటంలాగా ఉండే విధంగా ఈ సిఆర్డీఏ కార్యాలయాన్ని సిద్ధం చేశారు. గత ఏడాది అక్టోబర్ 19న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే కార్యాలయం వద్ద నుండి అమరావతి పనులు తిరిగి ప్రారంభోత్సవాలకి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. కాబట్టి ఈ భవనాన్ని ముందు సిద్ధం చేస్తున్నారు. ఈ భవనాన్ని సిద్ధం చేయడం యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఇక్కడి నుంచే కార్యకలాపాలు సిఆర్డీ అధికారులు చేయడం ద్వారా పూర్తిగా అటు నిర్మాణాలకు సంబంధించి కానీ, లేకపోతే ఇక్కడ మౌలిక వసతులు, లేకపోతే ఇక్కడ ప్రజలను తరలించడం, అనేక కార్యకలాపాలన్నీ మానిటరింగ్ చేయడానికి ఈ వ్యవస్థ ఇక్కడే ఉంటే బాగుంటుందనే భావనతో ముందుగా సిఆర్డీఏ కార్యాలయం సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ నుంచి పూర్తి స్థాయి మానిటరింగ్ అంతా కూడా అమరావతి మీద జరగబోతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే వర్క్స్ అన్ని కూడా శరవేగంగా సాగుతున్నాయి. సిఆర్డీ అధికారులు మొత్తం అన్నింటిని కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు దీని పురోగతిని కూడా తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ విశ్వనాథ్తో రాయేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి. అమరావతి కార్యకలాపాల కేంద్ర బిందువు సిఆర్డీఏ కార్యాలయం. ప్రస్తుతం ఈ నిర్మాణం తుది మెరుగులు దిద్దుకుంటోంది. 3.62 ఎకరాల్లో నిర్మించిన ఈ కార్యాలయం ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. అమరావతిని మానిటరింగ్ చేయనున్న ఈ కార్యాలయంలో ఎలాంటి వసతి సౌకర్యాలున్నాయో చూస్తే
సిఆర్డీఏ లోపలి డిజైనింగ్ ప్రస్తుత కాలానికి తగినట్టుగా తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్స్ లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. సిఆర్డీఏ కార్యాలయంలో ఫస్ట్ ఫ్లోర్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఒకసారి చూడొచ్చు ఎంత అద్భుతంగా లోపల డిజైన్ చేశారో. లోపల మెట్లతో లోపల అంతా కూడా నిర్మాణం చేసినటువంటి పరిస్థితి. 7 ఫ్లోర్లకు సంబంధించినటువంటి మెట్లన్నీ కూడా ఇక్కడి నుంచే, స్టెప్స్ అన్ని కూడా ఇక్కడి నుంచే వెళతాయి. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నేరుగా 7వ ఫ్లోర్ చేరుకునే దగ్గర స్టెప్స్ కూడా అందంగా లోపల అద్భుతమైనటువంటి ఇంటీరియర్ వర్క్ కూడా మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ నుంచి మొత్తం కూడా ఇక్కడ ఉండబోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అన్ని ఫ్లోర్లు కూడా ఇదే విధమైన ఇంటీరియర్ వర్క్తో సిద్ధం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక మిగతా ఫ్లోర్లో కూడా చూద్దాం అక్కడ ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయి, ఎంత అద్భుతంగా డిజైన్ చేస్తారో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సిఆర్డీఏ కార్యాలయంలోని ఫస్ట్ ఫ్లోర్లోని ఒక కాన్ఫరెన్స్ హాల్ ప్రస్తుతం మనం ఉన్నాము. చాలా విశాలవంతమైనటువంటి కాన్ఫరెన్స్ హాల్ని నిర్మాణం చేస్తున్నారు. ఒకసారి మనం చూస్తున్నాం కదా, చాలా విశాలవంతమైనటువంటి కాన్ఫరెన్స్ హాల్. ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్గా కాన్ఫరెన్స్ హాల్ని సిద్ధం చేస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లోనే ఇందాక కాన్ఫరెన్స్ హాల్ చూసాం, ఇది ఒక సెమినార్ హాల్గా ఉంది. ఎంప్లాయీస్కి సంబంధించి అదేవిధంగా సిఆర్డీ అధికారులతో ఇక్కడ సెమినార్ నిర్వహించుకోవడానికి ఇదంతా కూడా సిద్ధం చేస్తున్నారు. లోపల వర్క్ కూడా దాదాపు పూర్తయింది. ఆల్రెడీ సీటింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ప్రస్తుతం కనబడుతుంది. అన్ని ఫ్లోర్లో ఇదే విధంగా సెమినార్ హాల్, కాన్ఫరెన్స్ హాల్ కూడా నిర్మాణం చేస్తున్నారు. ఉద్యోగులతో సమావేశాలు పెట్టి కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకోవడానికి వీలుగా ప్రతి ఫ్లోర్లో కాన్ఫరెన్స్ హాల్ అదేవిధంగా సెమినార్ హాల్స్ కూడా నిర్మాణం చేస్తున్నారు. ఇక అమరావతిలో నిర్మాణం జరుగుతున్న సిఆర్డీఏ కార్యాలయంలో ప్రతి ఫ్లోర్లో ఉద్యోగుల పేషీలతో పాటు ప్రత్యేక సమావేశ మందిరం, సెమినార్ హాల్ నిర్మాణం చేస్తున్నారు. విశాలమైన హాల్ తో పాటు అన్ని రకాల వసతులు ఉండేలా నిర్మిస్తున్నారు. సిఆర్డీఏ కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో నిర్మాణం చేయబోతున్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి ఇదే ప్రాంతంలో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా రాబోతుంది. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు థర్డ్ ఫ్లోర్లో కూడా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ సిద్ధం చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ అంటారు. పూర్తి స్థాయిలో అమరావతికి సంబంధించినటువంటి ప్రతి కార్యకలాపాలను ఇక్కడి నుంచి మానిటరింగ్ చేస్తారు. ఫస్ట్ ఫ్లోర్ అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉండబోతుంది. 2 కమాండ్ కంట్రోల్ రూమ్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే భవిష్యత్తులో రాజధాని నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయి అధ్యయనం అంతా ఇక్కడి నుంచే చేయబోతున్నారు. భద్రతకు సంబంధించిన విషయంతో పాటు అన్ని విషయాలు ఇక్కడి నుంచి మానిటరింగ్ చేయబోతున్నారు. కాబట్టి 2 కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తూ దానికి సంబంధించిన సిబ్బందిని కూడా త్వరలో రిక్రూట్ కూడా చేసుకోబోతున్నారు. సిఆర్డీఏ కార్యాలయంలో అన్ని విభాగాలు అందుబాటులో ఉంటాయని అంటారు మంత్రి నారాయణ. సిఆర్డీఏ అధికారులతో పాటు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, మున్సిపల్ కమిషనర్, ప్లానింగ్ డైరెక్టర్, టిట్కో అధికారులు ఈ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని అన్నారాయన. అమరావతికి సంబంధించి అన్ని విభాగాల వారు ఇక్కడుండేలా ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు మంత్రి నారాయణ. అమరావతిలో సిద్ధమవుతున్నటువంటి సిఆర్డీఏ ఒక ఐకానిక్ టవర్ లాగా భవనంలాగా నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతం మంత్రి నారాయణ సిఆర్డీ కార్య పనులను పరిశీలించారు. మంత్రి మాట్లాడడం సార్ ఎంతవరకు పూర్తయింది? అంటే ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయిందండి. అయితే దానికి సంబంధించిన డ్రైనేజీ, వాటర్ వర్క్స్, ఫైనల్గా యొక్క ఎక్విప్మెంట్ ఫిక్స్ చేస్తున్నారు. అంటే టేబుల్స్ అవి బహుశా ఈ నెలాఖరాకి 99% పూర్తి అయిపోద్ది. నేను మొత్తం అన్ని ఫ్లోర్లు తిరిగి వచ్చాను. సివిల్ వర్క్స్ అంతా అయిపోయినాయి, పార్టీషన్స్ అయిపోయింది, తర్వాత వచ్చి ఎలక్ట్రికేషన్ అయిపోయింది, సీలింగ్ అయిపోయింది, ఫ్లోరింగ్ అంతా అయిపోయింది. జస్ట్ టేబుల్స్ని ఫిక్స్ చేస్తున్నారు. నేను కూడా 15 రోజులు ఆ టేబుల్స్ కూడా పూర్తి అయిపోతే ఈ నెలాఖరా కానీ ఫస్ట్ వీక్లో కానీ మంచి రోజు చూసి ఇనాగరేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ సిఆర్డీఏ తోటే మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి డైరెక్టర్ కావచ్చు, లేదా టౌన్ ప్లానింగ్ కావచ్చు, లేదా మెట్రో కావచ్చు, లేదా టిట్కో హౌసెస్ కావచ్చు, ఆల్ వింగ్స్ ఇక్కడికి వచ్చేస్తున్నాయి. ఈ బిల్డింగ్ తోటే పక్కన యాక్చువల్గా ఒక 4 ప్లాన్ చేసాం. వాటిల్లో కూడా 2 అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి, మరొక 2 ఉన్నాయి యాక్చువల్గా. అవి కూడా ఈ నెలాఖరులో పూర్తి చేస్తామని చెప్పారు. అయిపోతే యాక్చువల్గా ఈ నెలాఖరాకు కానీ ఫస్ట్ వీక్లో కానీ ఇక్కడికి షిఫ్ట్ కావడం జరుగుతుంది. అంటే సిఆర్డీ కార్యాలయం ప్రత్యేకత చాలా అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు. లోపల వర్క్ కూడా మేము చూసాము, చాలా అద్భుతమైన డిజైన్. అంటే యాక్చువల్గా కన్వీనియంట్, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియంట్. అంటే ఇప్పుడు ఏడీసీ మేడం ఒక దగ్గర ఉంది, వాళ్ళ స్టాఫ్ ఒక దగ్గర ఉండారు, సిఆర్డీ ఒక దగ్గర ఉండారు, వాళ్ళ స్టాఫ్ ఒక దగ్గర ఉండారు, టౌన్ ప్లానింగ్ ఒక దగ్గర ఉండారు, తర్వాత మెట్రో వచ్చి ఇంకో దగ్గర ఉండారు. ఇట్లా డిఫరెంట్ వింగ్స్, డిఫరెంట్ బిల్డింగ్స్ తీసుకొని ఉండారు. అటుగానే అందరూ ఒకే దగ్గర ఉండటం వల్ల వర్క్ చేసేటప్పుడు ఇంటిగ్రేటెడ్ వర్క్. ఏదైనా సమస్య వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్డీలో
టౌన్ ప్లానింగ్ దానికి సంబంధించిన సంస్థ, డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అక్కడే ఉంటారు. అదేవిధంగా ఇంజనీరింగ్ ఏదైనా ఉన్నా ఈఎన్సీ గారు ఇక్కడే ఉంటారు, ఈఎస్సీ వాళ్ళ స్టాఫ్. సో కంబైన్డ్గా కూర్చొని డిస్కస్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ కన్వీనియంట్గా, ప్రజలు కూడా ఏదైనా సమస్యలు ఉంటే ఒకే దగ్గరికి వస్తే వాళ్ళ సమస్యలన్నీ తీరే విధంగా. అదేవిధంగా మంత్రి గారి ఛాంబర్ ఉంది, ఇక్కడ సెక్రటరీ గారి ఛాంబర్ ఉంది. ఈ విధంగా మంత్రి గారు కానీ, సెక్రటరీ కానీ, డైరెక్టర్ కానీ, హెచ్ఓడీలు కానీ, వాళ్ళ కింద స్టాఫ్ కానీ అందరూ ఒకే దగ్గర ఉండి వచ్చేసే విధంగా ప్లాన్ చేసాం. అది ఆల్మోస్ట్ అయిపోయింది. జస్ట్ ఫైనల్ ఫినిషింగ్ టచెస్ అండ్ టేబుల్స్ కూడా చాలా వరకు అయిపోయినాయి. చాలా వరకు డస్ట్ టేబుల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొద్దిగా ఉంది. వాళ్ళు చెప్పడం అయితే ఒక 10 daysలో పూర్తి అవుతుందని, బహుశా ఈ నెలాఖరాకి పూర్తి అయిపోతుంది. అమరావతిలో పూర్తి కాబోతుంది అంటే నిర్మాణం జరుగుతున్న భవనాలకి ఇది ఒక శాంపిల్ మాత్రం అనుకోవచ్చా? ఇంత అద్భుతమైన భవనం ఇదే కాదండి. యాక్చువల్గాను ఇది ఒక సిఆర్డీ ఆఫీస్గా పెట్టాం, యాక్చువల్గా ప్రజలకి కన్వీనియంట్ కొంట కోసం. అంతేకాకుండా ఈ ఐకానిక్ బిల్డింగ్, అసెంబ్లీ బిల్డింగ్ 250 మీటర్ల ఎత్తు, అది ఒక ఐకానిక్ బిల్డింగ్. అదేవిధంగా 5 టవర్లు, అవి కూడా ఐకానిక్ బిల్డింగ్. హైకోర్టు, అది కూడా ఐకానిక్ బిల్డింగ్. ఇట్లా అమరావతి క్యాపిటల్ సిటీలు ఏదైతే కడుతున్నారో అవన్నీ ఐకానిక్ బిల్డింగ్. కొందరు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు, వైసీపీ నాయకులు ఏం కాలేదని. కానీ వచ్చి ఇక్కడ చూడాలి. 11,000 మంది ఈవినింగ్ వర్క్ చేస్తున్నారు, 11,000 మంది. కాబట్టి అమరావతిని 3 సంవత్సరాల్లో ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో 100కి 100 కంప్లీట్ అవుతుంది. అప్పుడు దాకా కూడా కాదు, 1.5 yearలో ట్రంక్ రోడ్స్ పూర్తవుతాయి. అదేవిధంగా 2.5 yearsలో లేఅవుట్ రోడ్స్ పూర్తవుతాయి. 3 yearsలో ఐకానిక్ రోడ్స్ పూర్తవుతాయి. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఖచ్చితంగా అమరావతి నిర్మాణ పనులు ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళంతా వచ్చి ఒకసారి ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించి వెళ్ళాలని కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. ఈ సిఆర్డీఏ కార్యాలయం కేవలం సిఆర్డీఏ కాదు, ఇతర అంటే మున్సిపల్ శాఖకు సంబంధించిన విభాగాలతో పాటు అమరావతికి సంబంధించిన మెట్రో, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, అదే టిడ్కో హౌసింగ్ సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఇక్కడ నుండి మానిటరింగ్ అయితే చేయబోతున్నారని మంత్రి నారాయణ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ విశ్వనాథ్, రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి. ఇది ప్రస్తుతం అమరావతిలోని సిఆర్డీఏ నిర్మాణ పరిస్థితి. ఎక్కడో ఉండి కామెంట్లు చేసేవారు ఇక్కడికొచ్చి చూసి మాట్లాడాలని సూచిస్తున్నారు మంత్రి నారాయణ. ఇంకా ఎన్నో నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేయబోతున్నట్టు చెప్పారు ఆయన.